హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసో తెలీదో, తిరుమల వెంకటేశ్వర స్వామికి ఎలా ఫేమస్, ఒంటిమిట్ట శ్రీరామనవమికి అలానే ఫేమస్ అన్నమాట. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు చాలా అంటే చాలా ఘనంగా జరుపుతారు. తొలి రోజు ధ్వజారోహణంతో స్టార్ట్ చేస్తారనమాట. ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. ప్రతిరోజు రాముడిని అలంకరించి చాలా బాగా చేస్తారనమాట. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. అండ్ శ్రీరామనవమి రోజు పానకం ఎందుకు తాగుతామో తెలుసా? అండ్ ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, పానకం ఎందుకు తాగుతామో తెలుసా శ్రీరామనవమి టైంలో? శ్రీరామనవమి వచ్చేది సమ్మర్ టైంలో కదా, అంటే మార్చ్ ఆ టైంలో ఎండలు ఎక్కువగా ఉండడంతో బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడానికి పానకం తాగుతాం. పానకంలో మనం వేసే మెయిన్ ఇంగ్రీడియంట్స్ బెల్లము అండ్ ఏలకులు కదా, అవి బాడీని కొంచెం చల్లగా ఉంచడానికి ట్రై చేస్తాయి అన్నమాట. ఒంటిమిట్టలో రాముల వారి కళ్యాణము ప్లస్ రథోత్సవం చాలా అంటే చాలా ఘనంగా ఉంటుంది. ఆ టైంలో మనకి పసుపు తాడు ప్లస్ అక్షంతలు అవి ఇస్తారనమాట. అవి వీళ్ళు ప్యాక్ చేస్తున్నారు మనకి ఇవ్వడానికి. నెక్స్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్.